ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేనికి వందనాలు. మరి ఈరోజు మార్చ్ 1. మరి దేవుడు ఆల్రెడీ ఈ 2 నెలలు మనల్ని కాపాడాడు. ఈరోజు ప్రభు కొత్త నెలలో ప్రవేశిస్తానని దేవుడు సహాయం చేశాడు. మరి ఎంత గొప్పవాడండి మన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఈ నెలలో మరి ఆయన సన్నిధితో మనం నడుద్దాం. మరి ఈ నెల నుంచి ఖచ్చితంగా ఒక నిబంధన చేసుకోండి. దేవునికి మీరు రోజు వాక్యం చదవండి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తారో మనం చూద్దాం. మరి ఈ నెల కొంతమందికి మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి దేవుడు ఆ ఎగ్జామ్స్లో మీ బిడ్డలకి జ్ఞానమును తెలివిచ్చేలా ప్రార్థన చేద్దాం. మరి అలాంటి వారు మీ పేర్లు, మీ బిడ్డల పేర్లు ఏం చదువుతున్నారో ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆశిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దామా? మరి మీ పనులన్నీ పక్కన పెట్టండి, కొంచెంసేపు దేవుని వాక్యం మనం చదువుదాం, ధ్యానిద్దాం. అంత మాత్రం కాదు, మీ బైబిల్ తెచ్చుకోండి. బైబిల్ పక్కన పెట్టి సెల్ ఫోన్ దూరంగా పెట్టి మీరు ఈ వాక్యం వినండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనిలాగా వస్తున్నాం. ఈ రోజునైనా ఈ నెల మొదటి వారంలో మా పట్ల నువ్వు కృపను చూపించి నడిపించి మా పట్ల నువ్వు దయను నిశక్తిని మాకు ఇచ్చినందుకు వందనములయ్యా. ఈ సంవత్సరం అప్పుడే 2 నెలలు మా తోడు ఉన్నావు. సమయము త్వరలో గతిస్తున్నప్పటికీ నువ్వు మమ్మల్ని ఎడబాయక మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మా బలహీనతలు, మా అనారోగ్యముల నుంచి మమ్మల్ని స్వస్థపరుస్తూ మాకు తినడానికి ఆహారము, ఉండటానికి ఇల్లు, ఎంతో కొంత ఆస్తిని మాకు ఇచ్చి మమ్మల్ని నీ కృపను మా పట్ల చూపించడం బట్టి నీకు వందనములయ్యా. ప్రభా, ఈరోజు నీ వాక్యం నీ ధ్యానించబోచునగా మేము నన్ను సిలువ చోట మరుగుపరచు. నువ్వు బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మరి రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ధ్యానిద్దాం. మరి మీ అందరూ తెలిసినట్లు మొదటి కొరింథీ, రోమీలు రాసిన పత్రిక ప్యారలల్గా నేను కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే పౌలు రాసిన, రోమీలు రాసిన సంఘానికి రాసిన మాటలు, కొరింథీకి రాసిన మాటలు అవి వ్యత్యాసంగా ఉన్నాయి. అయినప్పటికీ దాని సారం, అంశం ఒకటే. కాబట్టి మరి ప్యారలల్గా రోమీలు పత్రిక, కొరింథీ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ ప్రార్థనలు కావు, అయినప్పటికీ నేను ధ్యానిస్తున్నాను. ఎందుకంటే ఈ ఉత్తరములో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మరి సంఘాల గురించి ప్రార్థించినప్పుడు, చర్చెస్ గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈరోజు చాలామంది బైబిల్ చదువుతలేదండి. ఇంకొకటి చదివినా దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. కాబట్టి మరి సంఘం అభివృద్ధి కోసం సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభు హృదయానుసారంగా మారాలని ఆశతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతారో మనం చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, నేను వారు ఆలకించండి. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఇవి చూసినట్లయితే పౌలు గారు రోమీలు సంఘం అవనమండి, కొరింథీ సంఘం అవనమండి, ఫిలిప్పై సంఘం అవనమండి, అది ఏ సంఘం అయినప్పటికీ తాను సువార్త ముఖ్యమైన ఆ ఉత్తరము గుర్తు ఏంటంటే, మీరు బాగా చదివితే యేసు ప్రభు మీదకి తన ధ్యాస అంతా ఉంటుంది. యేసు ప్రభు చేసిన త్యాగము, యేసు ప్రభు మనకిచ్చిన విమోచన. నిజంగా ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారు, కానీ యేసు ప్రభు చేసిన యాగముని ధ్యానించాలని ఆశపడతలేదు. యేసు శిలువ ద్వారంగా నీ పాపము మాత్రం నువ్వు క్షమించబడటం మాత్రం కాదు, కానీ నువ్వు దేవునికి సమీపం అవుతావు. దేవుడు నీలో ఉండి నీలో నివసించి నిన్ను తన సర్వసత్యములకు నడిపిస్తున్న సంగతి
చాలామంది గుర్తు చేసుకుంటలేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులయ్యారు. దేవుడి ఇచ్చిన సమాధానం. ఎవరంటే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? యేసుప్రభు సమాధానకర్త. మనము అది క్రీస్తు ద్వారంగా మనం పొందుకున్నాము. ఇదే మాటలు మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనము 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేండు. సకల జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. ఏమండి? దేవుని సమాధానం. ఈరోజు మనుషులకి సమాధానం లేని వారుగా ఉన్నారు. ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, రాబడి ఉంది. ఎంతోమంది ఏమండి వాస్తవం చెప్పాలంటే ఒక పూట భోజనం కోసం ఇబ్బంది పడేవారు చాలా తక్కువ మంది మన దేశంలో. కానీ అన్నీ ఉన్నప్పటికీ చాలామందికి సమాధానం లేదు. లేని వాటిని చూసి చింతిస్తాం, పక్కవారితో పోల్చుకుంటాం. వారు దేవుడు ఇచ్చిన వాటి మీద ప్రభువుని కృతజ్ఞత కలిగి ఉండకుండా క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన సమాధానం అంటే ప్రతి విధమైన పోరాటం నుంచి విడుదల. వారి మనస్సుల సమాధానం. చూడండి, శారీరకంగా ఈ లోకంలో మనం ఎంత సమాధానం ఉండాలంటే కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కానీ నీ మనసు ప్రభువు మీద ఆనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన పరిపూర్ణమైన సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఈ మాటలు చెప్తున్నాడు, మీరు క్రీస్తు సమాధానముని పొందుకుంటాం కోసం మనము విశ్వాసము ద్వారంగా నీతిమంతులం అయ్యాము. ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి? ఎందుకు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి? ఎందుకు నువ్వు బైబిల్ చదవాలి? ఎందుకు నీ జీవిత విధానములో ప్రభు ఆజ్ఞల ప్రకారం నడవాలి? ఎందుకు నువ్వు విశ్వాసముతో దేవుని వెతకాలి? ఎందుకంటే నీ జీవితములో, నీ మనస్సులో ప్రభు ఇచ్చే సంపూర్ణమైన సమాధానముని పొందుకోవాలి. అది యేసులోనే ఉంది. యేసు ప్రభు చేసిన యాగము ద్వారంగా, ఆయన చిందించిన రక్తము ద్వారంగా, ఆయన మనకి చూపించే పాప క్షమాపణ మార్గము ద్వారంగా ఒక వ్యక్తి, ఒక పాపి సమాధానాన్ని పొందుకోగలడు. ఇక్కడ చూసినట్లయితే ఈ సమాధానమును మనం పొందుకున్నప్పుడు ఏమండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొంచెం 2వ వచనం చదవండి దయచేసి. 5వ అధ్యాయము రోమీయుల రాసిన పత్రిక 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఇవి చూసినట్లయితే ఈ సమాధానం, ప్రభు ఇచ్చిన ఆనందం, ప్రభు ఇచ్చే ఉల్లాసం. పౌలు ఒక ధనవంతుడు కాదు. పౌలు ఒక మిక్కిలి ఆస్తిపరుడు కాదు, లేకపోతే అన్ని సంపదలు ఉన్న వ్యక్తి కాదు. పౌలు యేసు కోసము అనేక వేదనలు అనుభవించాడు. అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, హింసించబడ్డాడు. అయినప్పటికీ పౌలు తన విశ్వాసంని కోల్పోకుండా, తన పరిస్థితులను చూసి తన దిగులు చెందకుండా, తను దేవుడు తనకి రాబోయే మహిమ, రాబోయే ఆ ఘనత, దేవుడు తన రాజ్యములో తనకి ఇవ్వబోయే ఏమండి ఆ విలువని తను గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు తను అతిశయిస్తున్నాడు. దేని నిమిత్తం అంటే ప్రభు మహిమ. ఎంత నా ప్రభు గొప్పవాడు, ఎంత నా ప్రభు ఉన్నతమైన వాడు, ప్రభు ఎంత శక్తిమంతుడు. నా కోసం నా యేసయ్య చేసిన యాగము ద్వారంగా నిరీక్షణ లేని నన్ను, రక్షించేవారు లేని నన్నుని ప్రభు తన రాజ్యాన్ని చేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నాతో నివసిస్తున్నాడని తను అతిశయిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆనందిస్తున్నాడు. ఈరోజు మనకు ఆ ఆనందం ఉందా? యేసుప్రభు నమ్ముకున్నాం. ఏం నమ్ముకున్నాం?
ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, యేసుని నమ్ముకుంటే ఏంటి శ్రమలు, యేసుని నమ్ముకుంటే ఏంటి వేదనలు అని అనవసరమైన బెద్దమైన నిరాశ అయిన మాటలు మనం మాట్లాడుతున్నాం. కానీ మన ప్రభు గొప్పతనమును చూసి ఆయన మన పట్ల చూపించిన కృపను, ఆయన మన పట్ల చూపిస్తున్న విస్తారమైన వాత్సల్యతను మనము గమనిస్తలేదండి. అందుకే ఆ కృతజ్ఞత లేని మనసు ఎక్కడుందో, సనిగే ఆత్మ ఎక్కడుందో అక్కడ సాతానుగాడు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. ఈరోజు అనేక మంది జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, ప్రభువుతో నడుస్తానని తీర్మానం చేసుకున్నప్పటికీ, అంతం వరకు యథార్థంగా ప్రభు కోసం ఉంటానన్నప్పటికీ వారిలో ప్రభు మీద విశ్వాసము లేకపోతే నిరీక్షణ లేని వల్ల వారి యాత్రని కొనసాగించలేని వారుగా, సకములోని తొలగిపోయేవారుగా, రాలిపోయేవారుగా ఉన్నారు. పౌలు ఇంకొక చక్కని మాటలు రోమా సంఘానికి చెప్తున్నాడు. చూడండి ఏ మాటలు, 3వ వచనం చూడండి ఒకసారి. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణయు కలుగజేయునని ఎరిగి శ్రమలేందు అతిశయపడదు. చూడండి, శ్రమలు వద్దు, యేసుప్రభు నమ్ముకోవడానికి శ్రమలు ఉండవు అని మనం చాలా వాక్యాలు వింటున్నాం. ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అంటారు వారిని. బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చద్దు. సో అది ఒక ఎక్స్ట్రీమ్. చూడండి, శ్రమలు ఉంటాయి. యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడించి గోణ్యల్లా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తను తను హెచ్చించుకోవాలని చెప్పలేదు ప్రభు. ఉపేక్షించుకోవాలి, తక్కువగా చేసుకోవాలి, రిత్తునుగా చేసుకొని సిలువెత్తుకు అనుదినము నన్ను వెంబడించాలి. సిలువ అనేది ఆనందమైన స్థలము కాదు. అది సిలువ నిందలు, అవమానము, మరణమునికి వెళ్ళే మార్గము. అంటే నువ్వు ఈ లోకానికి నువ్వు మరణించిన వాడివి. ఈ లోక కార్యాలకి, లోక వ్యసనములకి, లోక పాపములకి, ఈ లోకంలోని దుర్మార్గానికి నువ్వు మరణించిన వాడుగా ఉండాలి. ఎంతమంది నిజంగా మరణించారు? మీ శరీరీచ్ఛలను జయించారా? మీ తిండిపోతనంని జయించారా? మీ రుద్రపోతనంని జయించారా? మీ కామ ఇచ్చల నుంచి జయించారా? లోక ఆశల నుంచి జయించారా? శ్రమలు, ఈరోజు దేవుని బిడ్డలకి శ్రమలు వద్దు, ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు ఎక్కడ చూసినా ఇదే ఏమంటే మాటలు మనం విందాం. కానీ నువ్వు క్రీస్తులాగా అవ్వాలంటే శ్రమలే మనల్ని క్రీస్తులాగా మారుస్తాయండి. దేవునికి సమీపముగా మనల్ని చేసేది శ్రమే. సింపుల్ అండి. మీరు అనుకునే ఎన్ని మీకు దొరుకుతున్నాయి. కళ్ళు మూసుకొని అనుకున్నారు, ప్రభా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, అడిగారు, ప్రభు ఇచ్చాడు. ప్రభా నాకు మంచి కారు కావాలి, దేవుడు ఇచ్చాడు. ప్రభా నాకు పెద్ద ఇల్లు కాదు, దేవుడు ఇచ్చాడు. దేవుడు నా పిల్లలు ఇచ్చాడు. నువ్వు ఏది అడిగితే వచ్చేసి అసలు చర్చకు వస్తావా? అసలు దేవుని వాక్యం చదువుతావా? అసలు నువ్వు దేవుని వైపు చూస్తావా? లేకపోతే దేవుడు ఇచ్చిన వైటే చూస్తుంటావా? ఈరోజు మనుషుడు దేవుడు కొంచెం ఆశ్రయిస్తానే దేవుని సేవకులు కానీ దేవుని మందిరం కానీ గుర్తురాదు. కానీ మనుషుడి కష్టం వచ్చినప్పుడే, అప్పులు వచ్చినప్పుడే, డాక్టర్ క్యాన్సర్ అని చెప్పినప్పుడే, హార్ట్ అటాక్ వచ్చినప్పుడే, చూడండి మీరు ఎన్ని ప్రార్థన అవసరాలు పంపిస్తున్నారో. అందరి కోసం ప్రార్థన చేశాక కార్యం జరిగాక కనీసం అయ్యగారు ప్రార్థన చేశారు, థ్యాంక్ యూ, దేవుని సేవకులు అంటే ప్రార్థన చేశారు, థ్యాంక్ యూ అని ఒక కృతజ్ఞతగా ఒక చిన్న కానుక పంపించు. నాకు అర్థం కాదండి అసలు. ఒక 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు మీరు హాస్పిటల్లో కడుతున్నారు. అంత కట్టినప్పటికీ డాక్టర్ ఏమంటున్నాడు? హోప్ లేదమ్మా అంటున్నాడు. అయినప్పటికీ కడుతున్నారు. అరే, ఒక దేవుని సేవకులు, ఒక సేవకులు మన కోసం ప్రార్థన చేశారు, ఒక సంఘం మన కోసం ప్రార్థన చేసింది అని ఒక కృతజ్ఞత కానుక పంపించాలని మనసు ఉండదేంటి? సరే, మనుషుడికి ఈరోజు శ్రమలొద్దు, దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకోరు. చాలామంది మీ బాధలు తెలియజేస్తారు కానీ ఆ కార్యం జరిగాక తెలియచేయరు. చాలామంది మీరు మెసేజ్ పెట్టేస్తారు, ఫోన్ చేస్తారు, అన్న ఐసీయూలో ఉన్నారు, బాగాలేదు. మరి నేను చేస్తాను 2 రోజులు, ఏమైందమ్మా, ప్రార్థన చేస్తాను, సెట్ అయిపోయిందన్నా, తగ్గిపోయింది. ఇంటికి వచ్చేసారు, నార్మల్ అయిపోయింది. అరే చెప్పాలి కదమ్మా. మరి మీకు దేవుడితో ఎప్పుడన్నా ఒకసారి పని, మాకు దేవుడితో ప్రతి నిమిషం పని కదమ్మా. అంతే కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకూడదు. మనం
మీరు మర్చిపోయినా కనీసం మీ పక్షాన్ని నేనన్న దేవునికి వందనాలు చెప్పాలి కదా. మీ పక్షాన దేవుడిని మొరపెడుతున్నప్పుడు మీ పక్షాన దేవుడు కనీసం అయ్యా ఆపద కాలంలో మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చావు, దాన్ని బట్టి నీకు వందనములని చెప్పాలి కదండి. కనీసం బేసిక్ కామన్ సెన్స్ అంటారు కదా. ఎవరైనా మనకేమన్నా ఇస్తే ఏమంటాం? థ్యాంక్ యూ అంటాం. ఈరోజు ఎంతోమంది దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. చూడండి, మన జీవితంలో శ్రమల ద్వారంగా మనం వెళ్తున్నప్పుడు శ్రమలు అనేది కాన్స్టెంట్గా ఉండవండి ఎవరికైనా. ఏమంటే మనం అలలు చూసామా, అలలు అంటే ఎత్తి మళ్ళీ డౌన్ మళ్ళీ వెళ్తే, అలాగా మన జీవితంలో దుఃఖ సమయంలో ఉంటాయి, ఆనంద సమయాలు ఉంటాయి, ఉల్లాసించే సమయములు ఉంటే, నిరాశతో ఉన్న సమయములు ఉంటాయి. కానీ ఆనందించే సమయంలో అయితే దేవుణ్ణి మర్చిపోకూడదు, ఉల్లాసించే సమయంలో అయితే దేవుని సన్నిధిని మరవకూడదు, దుఃఖ సమయంలో దేవుణ్ణి దూషించకూడదు. చూడండి, మన క్రైస్తవ విశ్వాసము స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. శ్రమలు మనకి ఏం ప్రొడ్యూస్ చేయాలి? సహనం. ఈరోజు చాలామందికి సహనం లేదు, వెంటనే కావాలి. ఏమైనా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 5 నిమిషాల్లో కావాలి. ఎప్పుడన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడన్నా భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్పింది 10 నిమిషాలు తీసుకొచ్చాయంటే వాడు వేడి చేసి తీసుకొచ్చాను అర్థం. ఇంట్లో అదే అమ్మ మనకు అదే చపాతీ ఇంట్లో చేయాలనుకోండి, అరగంట సేపు పడుద్ది. బయట 5 నిమిషాలు ఇస్తున్నాడంటే వాడు ఏంటి అర్థం? ఎప్పుడో అప్పుడు వేడి చేసి నీకు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. దేవుడు మనల్ని శ్రమల ద్వారంగా అనుమతిస్తాడు, శ్రమల ద్వారంగా వెళ్ళాలి. అందుకే కీర్తనదారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళకుండానే చేయొచ్చు కదా. సంచరించే నాకు ఏ అపాయం జరగదు, నువ్వు నాకు తోడున్నావని. దేవుడు మన తోడుంటాడు. దుఃఖ దినముల్లో మన తోడుంటాడు, ఆనంద దినముల్లో మన తోడుంటాడు. ఎందుకంటే శ్రమలు మనకి సహనం నేర్పిస్తాయి. సహనం కావాలి. ఈరోజు తీరిగ్గా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేంత సహనము లేదు మనుషులకి. తీరిగ్గా దేవుని వాక్యం చదివే సహనము లేదు. కంగారు ఫ్లాష్ ఏమని. పాత దినాల్లో డీడీ ఛానల్స్ అని ఉండేవి, మరి ఈరోజు కూడా ఉన్నాయి. ఎవరు షోర్ ఎక్కువ. ఆ డీడీ ఛానల్లో ఎవరైనా మరణించారనుకోండి, ఎవరన్నా అధికారులు, ఆ 7 రోజులు ఏ ప్రోగ్రామ్ ఒక వీణ పెట్టుకొని వాయిస్తుంటారు. ఆ వీణ సౌండ్ ఏమంటే పొద్దుట సాయంకాలం అది కూడా చూసేవారండి. కానీ ఈరోజు చూడండి, మన పిల్లలు చూడండి, అలాంటి చూడరు. ప్రతి సెకండ్కి ఫ్రేమ్ మారిపోవాలి, లైట్లు రావాలి, ఆ శబ్దాలు రావాలి, గంతులేసి అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఈరోజు మనుషుడు వెంటనే మార్పులు కావాలి. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు విడాకులు కావాలి. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, వెంటనే పిల్లలు కావాలి. మన దంపతులు వచ్చారు, అన్నా మీరు ప్రార్థన చేయాలి బలమ్మగా. ఏమైందమ్మా? అన్నా మీరు గట్టిగా ప్రార్థన. ఏమైంది? అన్న మాకు పెళ్ళి 6 నెలలు అయింది, ఇంకా పిల్లలు. 6 నెలలే కదమ్మా అన్న. 6 నెలలు నీకేంటి వెంటనే కావాలా పిల్లలు? అంటే సహనం లేదు నీకు. కలిసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి సిద్ధపడి చూడండి. నువ్వు మారు మనసు పొందకుండా నీలో సహనము, ఓర్పు, సంతోషము, ఆశ నిగ్రహము, యేసు మీద నిరీక్షణ, ఈ గుణగుణాలు లేకుండా నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు. ప్రభువుకు చాలాసార్లు కొంతమందికి బిడ్డల్ని ఆలస్యం చేస్తారు. ఎందుకంటే దేవుడు ముందు ఆ వ్యక్తిని సరిచేస్తాడు, సరిదిద్దుడు. మనోహా ఉంది, మనం చూస్తున్నాం. సంసోనుని కనింది, హన్నాను మనం చూస్తున్నాం, యోగ్యమైన సమయాన్ని కనింది. ఎలిజబెత్ మనం చూస్తున్నాం, బాప్తిస్మిచ్చి యోహాను కనింది. శారాను మనం చూస్తున్నాం, ఇసాకును కనింది. వారు కన్నవారు ఘనమైన వారు, ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిని సిద్ధపరిచాడు. చూడండి, నీ బిడ్డలు పుట్టాక వీని ఆశీర్వదించి ప్రభువా అంటే వల్ల ప్రయోజనం లేదు. బిడ్డ గర్భంలో రాకముందే నీ స్వభావం మారాలి. తల్లికే సహనం లేకపోతే బిడ్డల్ని ఏం పెంచుతారండి? ఈరోజు తల్లిదండ్రులు సహనం లేదు. మన ఎక్కడో వార్తలు చూశాను, ఇంగ్లీష్ న్యూస్లో, పెళ్ళివాడు రాత్రులు ఏడిసి గొడవ చేస్తున్నాడని చెప్పి 2 సంవత్సరాల పిల్లోడిని తల్లి కాలువలు పడేసిందంటండి.
ఇంకా ఆ పిల్లలు నాకు రాత్రులు అడరేస్తారు, ఏడుస్తారు. పాపం వాళ్ళు ఏడిపు, వాళ్ళకి నోరు లేదు కదా, అన్నిటిలో ఒకే ఏడుపు ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళని కొట్టేసి తిట్టేసి అరిసేసి సహనం మనకు ఓర్పుని సృష్టిస్తుంది. చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో పౌలు చక్కటి మాట చెప్తున్నాడు. మనం ఈ మాట చూడాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఏమండి? శ్రమయందు ఓర్పు గలవారై. నీ భర్త నేను తిడుతున్నాడు, నీ భార్య నీ మీద తిరగబడుతుంది, లేకపోతే ఏమండి ఒక దుర్మార్గమైన జీవితం జీవిస్తుంది, నీ బిడ్డలు నేను తిరగబడుతున్నారు, నువ్వు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ జరుగుతలేదు, నువ్వు మంచి ఉద్యోగం రాలేదు, నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావు, లేదా ముందుకు సాగలేకపోతున్నావు. శ్రమలు 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 శ్రమల్లో మనకేం కావాల్సింది? ఓర్పు కావాలి. ఈ ఓర్పులో ఏమైనా ఓర్పు అంటే పట్టుకో, స్టిక్ టు ఇట్. నీ విశ్వాసమును కోల్పోవద్దు, దేవుని పాదములను పట్టుకోవాలి. శ్రమలే మనల్ని ప్రభువుకి దగ్గర చేస్తాయండి. శ్రమలే మనల్ని దేవుని గొప్పతనాన్ని గ్రహించుకుంటాం. ఎందుకంటే మన శ్రమలు ఉన్నప్పుడు మనకు తెలిసిపోద్ది మన సిచ్యువేషన్ ఏంటో. అంతవరకు అనుకుంటాం, అనుకుంటే ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. లైఫ్లో ఫెయిల్ అయిపోయాక తెలుస్తుంది, అరే మనం ఏమీ చేయలేము. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద రిపెంటెన్స్. మారు మనసుకి నువ్వు వెళ్ళాలంటే మొదట అడుగు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడతావు. తగ్గించుకునేవాడు మారు మనసు పొందుతాడు, తగ్గింపు లేనివాడు మారు మనసు పొందలేడు. సహనము కావాలి మనకు. సహనము ఏమని ఇప్పుడు చూసారు, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో కూడా పౌలు గారు చక్కని మాట చెప్తున్నారు. చూడండి, 8వ అధ్యాయం 25వ వచనం. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. 25 చదవండి, 24 నుంచి చదవండి. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడతాము. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. చూడండి, మనము ఈరోజు దేనికోసం నీ విశ్వాస జీవితం ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు బైబిల్ చదువు? తాగినోడు బాగానే ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నవాడు బాగానే ఉన్నాడు, దుర్మార్గమైన కార్యాలు చేసేవాడు బాగానే ఉన్నాడు, దొంగతనాలు చేసేవాడు, దౌర్జన్యం చేసేవాడు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడు చూసిన దేవుడు మన అన్న వాళ్ళని మనల్ని నిందిస్తున్నారు, మన మీద పుకార్లు చెప్తున్నారు, మనల్ని దూషిస్తున్నారు. ఎందుకు? మన విశ్వాసమని ప్రభు మీద మన విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువు మీద నిరీక్షణ కలిగి ఎందుకు ఉండాలి? ఎందుకు మన సహనంతో ఉండాలంటే, చూడండి, ఈ లోకము శాశ్వతమైనది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకములో ఉన్న కార్యాలు శాశ్వతమైనవి కాదు. ఈ లోకము గతిస్తుంది. పౌలు అంటున్నాడు ఏమని, మనము క్రీస్తుతో పాటు శ్రమల్లో అనుభవించినప్పుడు క్రీస్తుతో పాటు మహిమలో మనం పాలు పొందుతామని. దేవుడు రాబోతున్నాడు తన సంఘముని తీసుకువెళ్తాను. తన కోసము తన రక్తముతో కడగబడిన తన పెళ్లి కుమార్తెని తన యందు విశ్వాసముతో నిరీక్షణతో అనుదినము ప్రభు సన్నిధిలో వారిని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుని కోసం వేచి ఉన్న వారి కోసం ప్రభు రాబోతున్నాడండి. ఆయన మహిమతో రాబోతున్నాడు, ఆయన గొప్పతనముతో రాబోతున్నాడు, ఆయన తేజస్సుతో రాబోతున్నాడు, ఆయన కొనిపోబోతున్నాడు. అక్కడ కన్నీరైనను దుఃఖమైనను లేదు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయనతో ఉన్న వారికి ఇంకా శ్రమలు లేవు. కానీ ఆయన విడిచిపెట్టిన వారు భయంకరమైన శ్రమలు, నిత్యమైన శ్రమలు, ఈ లోకములో మరణించిన తర్వాత నరకములో అగ్ని ఆరుదు, పురుగు చావదు అని నిరంతరమైన శ్రమలు, నిరంతరమైన బాధ, వేదన, చీకటి స్థలములతో ఇవ్వబడతారని దేవుని వాక్యం చూస్తున్నాం. ఈ శ్రమలు మనల్ని సహనం నేర్పిస్తే, సహనముల నుంచి ఏమని పరీక్ష. ఈరోజు మనకి పరీక్షలు వద్దు.
చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి అడుగుతా, అన్నా ఇక కరెక్ట్గా ఎగ్జామ్స్ పెడుతున్నారు మే మంత్లో, ఏప్రిల్ మంత్లో, ప్రే చేయండి అన్న, లాస్ట్ ఇయర్ లాగా ఎగ్జామ్లు రాయకుండా పాస్ అయిపోవాలి మేము. ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోవాలా? పరీక్షలు వద్దు ఈరోజు మనకి. చూడండి, పరీక్ష మనం ఎక్కడ తేలుతాం అనేది మనం తెలుసుకుంటాం. దేవుడు నెబుకద్నెజర్ని పరీక్షించాడు. మెనే టెకెల్ ఫారసిన్, త్రాసులో చూసినప్పుడు నువ్వు తేలిపోతివి. ఒక దినం రాబోతుంది, దేవుడు నిన్ను నన్ను మనందరినీ త్రాసులో పెట్టి చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆయన అగ్ని పరీక్షలో మనము దేవుని కోసం చేసిన పనులు, దేవుని కోసం జీవించిన జీవితము, ఆయన కోసం బ్రతుకుని సమస్తము ఆయన కొలిమిలో పెట్టి పరీక్షిస్తాడు. పరీక్ష ఒక వ్యక్తిని మెరుగు చేస్తుంది. చూడండి, ఆ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, వారు నేరుగా కానాన్ దేశంకి వెళ్తూ 40 రోజులు వెళ్ళిపోవచ్చండి, కానీ 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? దేవుడు అంటాడు, అయ్యా మీరు నేరు కానాన్ స్థలం దేశానికి వెళ్ళిపోతే మీరు మరలా మీ శత్రువులు, ఆ చుట్టూ ఉన్న శత్రువులందరూ మిమ్మల్ని బతకనవరు. కాబట్టి మీరు శత్రువుల మార్గాన వెళ్ళండి, నేను మీ తోడుంటాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎంత దేవుని విసిగించారు. 400 సంవత్సరాలు బానిసతనంలో ఉన్నప్పటికీ దేవుడు మోషేని పంపించి ఆశ్చర్యమైన కార్యాలు వారు చూసినప్పటికీ, ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు మోషేని ఎంతగా వారు దూషించారు, దేవుడిని ఎంతగా వారు దూషించారు, ఎంతగా వారు సనిగారు, ఎంతగా వారు విసుక్కున్నారు. మాకు సమాధులు లేవా ఐగుప్తులో? మాకు రొట్టెలు లేవా? ఏంటంటే చేసేది బానిసతనం వల్ల ఐగుప్తులో. కానీ ప్రభు వారిని చంపుతానుగా అంత దూరం తీసుకొచ్చాడు. ప్రభు వారిని వారిని మట్టితో మట్టి కలుపుతానుగా ప్రభు తీసుకొచ్చాడు. అసలు ప్రభు ఉద్దేశం ఏంటి? ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు లోకములోని చాలా పెద్ద సముద్రమైన ఎర్ర సముద్రముని పాయలు చేసి ఎండిన భూమి మీద నడిపించే జనాంగముగా, వీరిని ప్రత్యేకమైన వారుగా, నేను ప్రత్యేకమైన గొప్ప దేవుణ్ణి, నేను గొప్ప కార్యమును చేస్తానని కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాన్ని గుర్తుపెట్టుకునేలాగా ప్రభువు చేయాలని ఆ దినం ఆశిస్తే వారు ప్రభు కార్యములు అర్థం చేసుకోలేకపోయారు. ఆ పరీక్ష సమయంలో వారు దేవునికి విరోధముగా, దేవుని సేవకుడికి విరోధముగా సనిగి చిక్కున్నారు. చూసారా? చాలాసార్లు మన జీవితంలో చాలా శోధనలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎంతగా నీ శోధన పెద్దగా ఉంటుందో జ్ఞాపకం చేసుకుంటాం. మాట జాగ్రత్తగా, అంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం చూస్తాం. చిన్న శోధన అంటే చిన్న ఆశ్చర్యమైన కార్యం, పెద్ద శోధన అంటే ఏమండి? ఒక మామూలు జ్వరానికి, ఒక క్యాన్సర్కి స్వస్థపడితే ఒకటేనా? చెప్పండి. చాలామంది అంటారు, అన్నా ఆయనకేనన్నా ఈయనకేనన్నా, నాకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో తెలుసా అన్నా మీకు, నాకు లివర్ క్యాన్సర్ అన్నా. తమ్ముడు అన్నాడు, అయ్యా అన్న నా చెవులేని కూడా నా ఆరోగ్యం కృషించిపోయింది, నాకు సమాధానం లేదు నా జీవితంలో అని తను ఎంతో దిగులు చెందుతున్నాడు. నేను అయ్యా నీకు దేవుడు ఒకవేళ అపవాది ద్వారంగా ఎక్కువ శోధించబడాలని అనుమతిస్తే నిన్ను చంపాలని ఉద్దేశం కాదు, కానీ నిన్ను ఆశ్చర్యమైన విధముగా నీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తున్నాడయ్యా. నిన్ను ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు దేవుడు నిన్ను బట్టాలు అన్నాడు. నిజంగా ఎర్ర సముద్రముని ఆ భూమి మీద వారు నడిచి వెళ్ళారు. మరలా దాని తర్వాత మా చరిత్రలో ఏ మనుషులు నడవలేదు. ఐగుప్తు వారు ప్రయత్నం చేశారు, కానీ దేవుడు అనుమతించలేదు. ఆ ఎర్ర సముద్రంలోనే వాళ్ళని సమాధి చేసి పడేశాడు. అంటే అసలు దేవుడు రెచ్చగొట్టింది ఎందుకు అనుకుంటున్నాడు? ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఎందుకు అనుకుంటున్నారు? తాను ఇశ్రాయేలు ప్రజలు, తన బిడ్డల్ని, తన ప్రియమైన స్నేహితుడైన అబ్రహాము సంతానం, తన ప్రియమైన యాకోబు సంతానం చేసిన దుర్మార్గానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. మొత్తం నాశనం చేసి పడేశాడు. ఫరోని తన వంశం నాశనం చేశాడు.
కానీ అది దేవుడు తన బిడ్డల్ని నాశనం చేయాలని ఆశ కాదు. అసలు ఆ పరిస్థితి కలిగి చేసింది ఐగుప్తు వారి కోసం. కానీ వారు చూసినట్లయితే ఎర్ర సముద్రం దాటాక మళ్ళీ పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు, అరిశారు, కేకలు వేసారు, హల్లెలూయా అన్నారు. అదే దానివల్ల ఏం ప్రయోజనం? నీ శ్రమలలో నువ్వు ఓడిపోతూ ఉన్నప్పుడు ఆ ఓర్పులో నీకు కలిగి చేసే పరీక్షలో ఏమంటే పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ. ఈరోజు మనందరికీ నిరీక్షణ ఉందండి. యేసు ప్రభు మన నిరీక్షణ. యేసు ప్రభు చేసిన యాగము ద్వారా, యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకు నిరీక్షణ ఉంది. నువ్వు ఎంత ఘోర పాపమే, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ, ఎంత నువ్వు భ్రష్టత్వంలో జీవించినప్పటికీ, యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా మనము కడగబడిన వారు, నీతిపరులు, నీతిమంతులు. ఆయన మన సకల పాపములు తుడిచివేయగలిగిన వాడు. ఏమండి నిరీక్షణ? 5వ వచనం చదవండి దయచేసి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. ఏ నిరీక్షణ? యేసు యందున్న నిరీక్షణ. చదవండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు పరిశుద్ధాత్మని కేకలేసే వాళ్ళందరికీ మాట, నీలో ప్రేమ ఉందా? మీ భార్యని అడగండి, మీ ఎదిరింటి వారిని అడగండి, నీతో ఉన్నవారిని అడగండి, అయ్యా నాలో ప్రేమ ఉందని అడుగు. నువ్వు భాషలు మాట్లాడచ్చు, నువ్వు ప్రవచనాలు చేయొచ్చు, నువ్వు స్వస్థత కార్యాలు చేయొచ్చు, పరిశుద్ధ కేకలు వేయచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడు? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమని మన హృదయముల్లో ప్రవాహిస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీలో మనుషులు ప్రేమను గుర్తిస్తారు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడ్డానని చెప్పి నీ భార్యతో గొడవ పెట్టుకుంటూ, నీ భర్తతో గొడవ పెట్టుకుంటూ, నీకు తెలిసిన వాళ్ళందరితో సమస్యలు పెట్టుకొని నువ్వు కేకలు వేస్తున్నావంటే అది దేవుని ఆత్మ కాదు, కానీ దురాత్మ. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రేమ అంటే ఏంటో చక్కగా రాశారు పౌలు గారు. 4వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము కొరకు విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ ఫస్ట్ అండి, ప్రేమ ఓర్పు. ప్రేమ ఓర్పుని కలుగు చేస్తుంది. ఇక్కడ ఏమంది? దీర్ఘకాలం సహించిన ప్రేమ, సహనము, ఓర్పు. ఏమంటే శ్రమలు మనకి ఓర్పుని ఇస్తుంది, సహనాన్ని ఇస్తుంది. సహనం, ఓర్పు ఏంటి? చూపించి 1, 2. ఏమంటే సహనము ద్వారా వచ్చే పరీక్ష ద్వారా వచ్చే నిరీక్షణ, ఎన్నిటికి చివరి ఏంటంటే ప్రేమ. అందుకే పౌలు అంటాడు, నేను దేవదూత భాషల్లో మాట్లాడినప్పటికీ నేను ప్రేమ లేని వాడనైతే వెద్దుడిని. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ పొడి మాటలు కాదు. ఎక్కడ యేసు ప్రభు ఏమంటే నువ్వు అంత ఇష్టమమ్మా, ఐ లవ్ యూ అని అందరినీ ముద్దు పెట్టుకోలేదు. లేకపోతే నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు బాధపడొద్దమ్మా, నువ్వు దుఃఖపడొద్దమ్మా అనలేదు. ఎక్కడ చాలా కఠినంగా ఆయన వాక్యాన్ని బోధించాడు. పరిచయ శాస్త్రాలు కఠినంగా మాట్లాడాడు. కానీ ఆ తండ్రి మనసులో నుంచి ఉంచే ప్రేమ మనము నశించిపోకూడదు, మనము నరకానికి వెళ్ళకూడదు, మనము నిత్యమైన అపవాది స్థానంలో మనం ఉండకూడదని తన్ను తాను రిత్తునుగా చేసుకున్నాడు. అంటే చివరి రక్తపు బొట్టు కూడా ఏ పాపం ఎరగని యేసయ్య కాల్చాడు. ఈ డిమాన్స్ట్రేటెడ్ ద లవ్. ఏమండి ప్రేమ గురించి వాక్యం చెప్పలేదు, కానీ ప్రేమని కల్వరి శిలువ ఆయన 2 చేతులు చాచి ఆ ఎర్రటి ఎండలో, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని ఏ పాప బీజం లేని యేసయ్య మన కోసం దుర్మార్గుడయ్యాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మీద ఉన్న సమాధానము మన మీద పెట్టబడింది. ఆయన మీద ఉన్న క్షమాపణ, ఆయన చిందించిన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము అనేది చూస్తున్నాం. అదే మాటలు పౌలు గారు చక్కగా ఇంకను చెప్పారు. చూడండి 8వ వచనం చూడండి దయచేసి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా, మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడే మన పిల్లల కోసం మనం చనిపోతాం, మన బంధువుల కోసం మనం చనిపోతాం, మన తల్లిదండ్రుల కోసం మనం చనిపోతాం, మనకి ఇష్టమైన వారి కోసం మనం చనిపోతాం. కానీ ఎవరైనా టెర్రరిస్ట్ కోసం చచ్చిపోతారండి? ఎవడైనా ఒక రేపిస్ట్ కోసం చనిపోతాడా? ఎవడైనా దుర్మార్గులు దౌర్జన్యములు చేసేవారి కోసం చనిపోతారా? లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడే ఏ పాప బీజము లేని యేసయ్య మన కోసం మరణించాను. అంత మాత్రం కాదు, చూడండి 9వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. చూసారా, రక్తము ద్వారా, డబ్బు కాదు, బంగారం వెండి కాదు, గొడ్డుల రక్తము కాదు, జంతువుల రక్తము కాదు, కల్మషము లేని దేవుని కుమారుడైన యేసు ప్రభు రక్తము ద్వారా మనము కడగబడ్డాం, మనము కొనబడ్డాం, మనము విలువైన వారు. చూడు, యేసు ప్రభు విడవయ్యాక నువ్వు చాలా విలువైన వాడు. అందుకే లోకస్తులతో ఉండద్దయ్యా, లోక స్నేహం చెయ్యొద్దు, లోకస్తుల మాటలు, లోక కార్యాలకి నీ జీవితంలో అనుమతించద్దు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు ప్రభు. ఈ లోక సంబంధమైన వారు కాము అని మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన రక్తమే పెట్టి కొనుక్కున్నాడు, ప్రత్యేకించాడు. అందరికీ లేదు ఈ భాగ్యం. అందరూ పొందుకోవాలని ఆశించినప్పటికీ దేవుడు అందరూ ఆ వెలుగులోకి, లేకపోతే ఆ గ్రహింపులోకి రాలేదు. కానీ దేవుడు ఈరోజు నీకు నాకు కలుగు చేశాడు. కాబట్టి మనము ఆయన ప్రేమను, ఒకప్పుడు ఆయన శత్రువుగా ఉన్న మనల్ని దేవుడు యేసు ప్రభు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. మనము ఆయన కుమారుని రక్తము ద్వారంగా మన ప్రాణము నిత్యమైన నరకము నుంచి తప్పించబడింది. చూసారు, అది చూడండి, అదే మాటలు మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. చదవండి. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఏమండి, యేసు ప్రభు నిమిత్తం నీకేంటే అతిశయం, నీ గర్వం ఏంటి, నీలో ఉన్న గొప్పతనం ఏంటి? నేను యేసు ప్రభు బిడ్డనయ్యా, యేసు ప్రభు నన్ను రక్తముతో కొన్నాడు, నన్ను ప్రత్యేకించాడు, నన్ను కడిగాడు, నన్ను శుద్ధి చేశాడు, నాకు విమోచన ఉంది, నేను మరణించితే నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనే ఒక నిశ్చయత, ఒక గ్రహింపు పౌలు రోమీ సంఘానికి తెలియ. ఇంకా రోమా వారు బలముని, వారి శక్తిని, వారి అందాన్ని, వారి చదువుల్ని, వారి ఆస్తుల్ని, వారు ఎంత ప్రత్యేకమైన వారు అని వారు విర్రవేగిపోతున్నప్పటికీ పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు అతిశయించాల్సింది, నువ్వు గర్వించాల్సింది నీ లోకములో ఉన్న సంపదలు కాదు, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారంగా మనము విమోచించబడ్డాము. కాబట్టి మనము నిరీక్షణ ఉంది ఈ మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో ఉంటాం. అందుకే మన ప్రభు అయిన యేసు నిమిత్తం మనం అతిశయిద్దాము అనే మాటలు ఎంత చక్కగా బోధించాడు. మరి ఈ కార్యక్రమం నేను ముగిస్తున్నాను. దేవుడు ఇంతవరకు మీతో మాట్లాడిన అంశాలు ఒకటి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. శ్రమలు సహనాన్ని ఇస్తుంది, సహనం పరీక్షలు ప్రవేశిస్తుంది. పరీక్షల తర్వాత మనకి ఉన్న కాలం వరకు మనకి శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో ఉన్న కాలం వరకు పోరాటాలు ఉంటాయి. కానీ ఈ లోక యాత్రను మనం ముగించిన తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్పినట్టు కన్నీరైనను, దుఃఖమైనను, వేదనైనను, బాధ అయినను లేని ప్రభువే మనకు వెలుగ్గా ఉండే ఆ రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి మన నిరీక్షణ ప్రభు యందు ఉంచుదాం. ఈ లోక యాత్రలో కుమిలిపోక,
విసుక్కోక, లేకపోతే బెర్రవీగక, దేవుని యందు, దేవుని హస్తములు, ఆయన నీడలు, ఆయన అడుగుజాడల్లో మనం నడిచి ఈ లోక యాత్రలో మనం ఉన్నప్పుడు ప్రభువు మీదే మన దృష్టి పెట్టి మన యాత్రను సంపూర్ణం చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మా కోసం నువ్వు ఎంత కృపను చూపించావు, ఎంత సహాయించావు. నిరీక్షలు లేని మమ్మల్ని, విమోచన లేని మాకు, గమ్యము లేని మమ్మల్ని గమ్యముని కలుగు చేశావు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనములయ్యా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినాడు. శ్రమల ద్వారంగా వెళ్తున్నప్పుడు విసుక్కోక, సనిక్కు, సోలిపోకుండా, నిరాశ పొందకుండా నీ మీద ఆనుకునే వరకు ఉండడానికి సహాయం చేయి. ఇలాగ రాత్రి చీకటైనప్పుడు మరలా తెల్లవారుజాము సూర్యుడు ప్రకాశిస్తాడు. నిత్యమైన వెలుగుగా నువ్వు మాకున్నందుకు వందనములు. ప్రతి చీకటి మార్గం వెళ్ళినప్పటికీ నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన ప్రభు మాతో ఉన్నాడు అనేది గ్రహించుకుంటానికి సహాయం చేయి. ఈ లోక యాత్రలో మా చివరి శ్వాస వరకు నాయన నీకు యథార్థమైన, నీకు స్థానానుసారమైన వారు నీ మార్గంలో నడిచే కృపను, శక్తిని మాకు దయచేయను. ఇంతవరకు కృప చూపించావు. నీ చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుంటా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడితో మాట్లాడేది మా తెలియపరచాలి. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే SMS కానీ మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించాలి. మరి ఎవరైనా సరే ఈ పరిచర్య ద్వారా దీవించబడి దేవునికి ఒక చిన్న కానుక పంపించాలని ఆశిస్తాయి, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే అకౌంట్ నెంబర్ మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు. దేవుడికి మీ విలువైన కానుకలు ఇవ్వండి. దేవుని రాజ్యం కోసం మేము వాడాలని ఆశిస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.